అందరికీ నమస్కారాలు. ఈరోజు మెదక్ నియోజకవర్గానికి శుభదినం. ఎందుచేత అంటే ఈరోజే మెదక్ నియోజకవర్గానికి 2 కాలేజీ రావడం జరిగింది. ఒకటేమో 25 కోట్ల రూపాయలతోని మెదక్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా 25 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజ్ మంజూరు కావడం జరిగింది. అదేవిధంగా మెదక్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మంజూరు కావడం జరిగింది. దీనంతటికి కృషి చేసినటువంటి మా డాక్టర్ మైనపల్లి రోహిత్ గారికి మా మెదక్ నియోజక తరఫున, మెదక్ బ్లాక్ కాంగ్రెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మీరు ఒకసారి గమనిస్తే గత 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు ఎటువంటి పనులు కూడా చేయలేదు. ఏ ఒక్క వాగ్దాన్ని కూడా మెదక్లో పూర్తి చేయలేదు. ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదు. మెడికల్ కాలేజ్కి కేవలం 2-3 సార్లు కొబ్బరికాయ కుట్టడం తప్ప వాళ్ళు సంబరాలు చేసుకోరు, కానీ ఆ మెడికల్ కాలేజ్ రాలేదు. కానీ కేవలం 10 నెలల వ్యవధిలోనే మా ఎమ్మెల్యే గారు మెదక్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజు, పారామెడికల్ కాలేజు, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూలు తేవడం జరిగింది. ఇది చాలా గొప్పగా చెప్పుకుంటున్నాము. అదే వారికి కృషి చేసినటువంటి మైనాపల్లి రోహిత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి మా 2 మంత్రులు, మా జిల్లా మంత్రి దామోదర రాజేశ్వర గారికి, అదేవిధంగా మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సూర్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ మంజూరు చేసినటువంటి మా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇది అంతంకాలం ఆరంభం మాత్రమే. రాబోయే 4 సంవత్సరాల కాలంలో తప్పకుండా మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో అగ్రగామి నిలుస్తామని మాటిస్తున్నాం. మరోసారి మెదక్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుచేత అంటే చేతలతో మాటల ప్రభుత్వం కాకుండా చేతల ప్రభుత్వం ఎందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం. మేము నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా రాబోయే రోజుల్లో మా మైనపల్లి రోహిత్ కానీ, అదేవిధంగా మా మంత్రులు కానీ, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ తప్పకుండా మెదక్ నియోజకవర్గాన్ని అగ్రగామి నిలిచడానికి మా ప్రయత్నం చేస్తాం. జై హింద్, జై కాంగ్రెస్.